బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అక్షరాభ్యాసము మనం ప్రత్యేకంగా చేయడంలో కారణము ఇది. అందుకనే సాధ్యమైనంత మటుకు అక్షరాభ్యాసం చేయడానికి అయితే బాసర తీసుకొని వెళ్తారు, లేదంటే శృంగేరి శారదా అమ్మవారి దగ్గరికి వెళ్తారు. బాసరలో వ్యాసుల వారు శారదా అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. శృంగేరిలో శారదా అమ్మవారిని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. కలియుగాంతం దాకా ఉండి అనుగ్రహించాలి అని. కాబట్టి నిరాకారంగా ఉండేటటువంటి తల్లి ఆవిడే, నదిగా ఉండేటటువంటి జలస్వరూపంగా ఉండేది ఆ తల్లే, సాకారంగా విగ్రహ రూపంలో ఉండేది ఆ తల్లే. అందుకనే మీరు ఎప్పుడైనా సరే అమ్మవారిని ముందు సాకారంగా మొదలుపెట్టండి, ఆ తర్వాత జలస్వరూపంగా తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారిని ప్రార్థన చేయండి, ఆ తర్వాత నిరాకారమైనటువంటి తత్వంతో అర్చన చేయండి. ఇది మనందరినీ కాపాడి అనుగ్రహిస్తుంది. అందుకని అక్షరాభ్యాసాలు చేస్తారమ్మ. ఈ ప్రపంచంలో మన దగ్గర డబ్బు బాగా ఉంది, దాన్ని దొంగలు ఎత్తుకుపోతారు ఖచ్చితంగా. లేదంటే ఎక్కడో అక్కడ ఖర్చు పెడతాం, లేదా వదిలిపెట్టి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ ధనం ఇక్కడతోటి వదిలేసిందంతా వృధా, కుక్కలాగా కాపలా కాసినట్టు ఇంటిని ధనాన్ని అన్నిటినీ వదిలేస్తాం. కానీ విద్య అనేటటువంటిది ఏమి జన్మాంతర సుకృతం చేశారో, ఈ 2 ఏళ్ల పిల్లవాడు ఇంత చక్కగా, ఈ ఏడాది పిల్లవాడు సౌందర్యలహరి గానం చేస్తున్నాడు, ఈ విష్ణు సహస్రనామం చదువుతున్నాడు, అబ్బబ్బబ్బా మా పిల్లవాడు శ్లోకం చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే ఈ జన్మ కాదు, జన్మాంతరంలో మనం చదువుకున్నటువంటిది మన వెంట మళ్ళీ వస్తుంది. అందుకనే క్షరము అంటే నాశనం, అక్షరము నాశరహితమైనటువంటిది, ఎప్పటికీ నాశం కాదు. కాబట్టి నాశము కానటువంటిది కావాలి అని ఎవడు కోరుకోడు. ఆ నాశము కానటువంటి తల్లి ఆ తల్లి. అందుకనే ఖచ్చితంగా మనం ఈ మాఘ శుక్ల పంచమి నాడు ఆ సరస్వతి అమ్మవారిని అక్షరము కాబట్టి జన్మ జన్మలకి ఒకసారి తీసుకుంటే మన వెంట ఉంటుంది కాబట్టి దొంగలు ఎత్తుకుపోరు, దొరలు దాన్ని దోచుకోలేరు, ఎవరి తలం కాదు. కాబట్టి అలాంటి ఆ సరస్వతి అమ్మవారు నాకు అధీనమగుగాక, నన్ను అనుగ్రహించుగాక. ఈ జన్మకు కాదు, ఎన్ని జన్మలు నేను ఎత్తినా నన్ను అనుగ్రహించేట్టుగా ఆ తల్లి ఉండుగాక అని సరస్వతి అమ్మవారి ప్రార్థనని విశేషంగా మనం చేస్తాం. ఓ మహానుభావుడు ఆయన అక్షరాలు తీసుకున్నాడు, ముందు గణపతి స్తుతి మొదలుపెట్టాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అయిపోయింది, బాగా రాశాడు. లక్ష్మీ అమ్మవారి స్తుతి తీసుకున్నాడు, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరిం, బాగుంది. ఇంకొకటి తీసుకున్నాడు, సరస్వతి అమ్మవారి స్తుతి చేయాల్సి వచ్చింది. అమ్మా, నిన్ను స్తుతి చేయాలన్నా నిన్నే వాడుకోవాలి నేను, కాబట్టి నీ స్తుతి నువ్వు లేకుండా నువ్వు వాడుకోలేవు. మరి ఆ అందరి యొక్క గుణాలనే నేను గానం చేశాను, కానీ నీ గుణం నేను గానం చేయనమ్మా. నిన్ను నేను తీసుకొని వెళ్ళి నేను రాస్తున్నది భాగవతం కాబట్టి అక్షరస్వరూపమైనటువంటి నిన్ను అమాంతం ఆ కృష్ణతత్వంలో, ఆ పరమాత్మతత్వంలో లుప్తం చేసేస్తానమ్మా. కాబట్టి ఈ గ్రంథములో ఆ కృష్ణుడిలో లుప్తమయ్యేటటువంటి భాగ్యాన్ని కలిగించడం తప్ప నిన్ను వేరేగా నేను అర్చన చేయలేనమ్మా అని నమస్కరిస్తాడు. కాబట్టి అక్షరాన్ని ఎందుకు ధ్యానం చేయాలయ్యా? అక్షరమే ఎప్పుడూ రక్షించేది. ఇవాళ నువ్వు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నావన్నా, నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నా అన్నా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా కెమెరాలు తీసి మనల్ని బంధించి చేస్తున్నారు అన్నా, లేదు ఈ వ్యవస్థ మొత్తం సెటప్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ తయారైంది అన్నా, వీటన్నిటిలో సరస్వతి ఉంటే ఇదేంటో తెలిస్తే అప్పుడు లక్ష్మి అవసరం. కాబట్టి జీవితంలో సరస్వతి ఉందా, మిగతావన్నీ అవే వచ్చేస్తాయి. కాబట్టి సరస్వతి అమ్మవారి యొక్క ధ్యానం చేయడంలో ఆ తల్లి ఒక్కతే ఐహికాన్ని ఆముష్మికాన్ని రెండింటినీ ఇస్తుంది. ఐహిక ఆముష్మికాలను ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి
ఆ తల్లిని మనం చాలా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. For more videos like this, subscribe Big TV channel.